నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకానమీగా మార్చడమే లక్ష్యం. ప్రపంచంతోనే తమకు పోటీ అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేపు ఖమ్మం జిల్లా వైరాలో 3వ విడత రుణమాఫీ. సీతారామ ప్రాజెక్టును ప్రారంభించనున్న సీఎం. సీతారామ ప్రాజెక్టుపై మంత్రులవన్నీ అబద్దాలేనన్న భారాస. కష్టం కేసీఆర్దైతే బటన్ కాంగ్రెస్ నొక్కుతోందని జగదీష్ రెడ్డి విమర్శ. గవర్నర్ కోట ఎమ్మెల్సీల అంశంలో రాష్ట్ర సర్కార్కు ఊరట. నియామకాన్ని అడ్డుకోబోమని సుప్రీంకోర్టు స్పష్టీకరణ. మియాపూర్ ఉప్పల్ మెట్రోలో ఉచిత పార్కింగ్ ఎత్తివేత. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలే లక్ష్యమన్న ఎల్ఎన్టీ. వికసిత భారత్ థీమ్తో 15 ఆగస్టు వేడుకలు. వరుసగా 11వ ఎర్రకోటపై జెండా ఎగురవేయనున్న ప్రధాని. జమ్మూ కశ్మీర్లో భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు. అమరుడైన ఆర్మీ కెప్టెన్, 4 ముష్కరులు హతం. రానున్న 10 ఏళ్లలో తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు కొనసాగించిన అభివృద్దిని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తామన్నారు. తమ పోటీ పొరుగు రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటకతో కాదని ప్రపంచంతోనే తమ పోటీ అని పునరుద్ఘాటించారు. పెట్టుబడిదారులకు పూర్తి లాభం ఉంటుందని, తరలి రావాలని సీఎం పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ నూతన క్యాంపస్ ను మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సీఎం ప్రారంభించారు. 10 రోజుల అమెరికా, దక్షిణ కొరియా పర్యటనల్లో 31,500 కోట్ల పెట్టుబడులు సాధించామని, రానున్న మరిన్ని ఒప్పందాలు కుదురుతాయని రేవంత్ తెలిపారు. హైదరాబాద్ మహానగరం ఏ ఒక్క ఏడాదిలోనే అభివృద్ది చెందలేదని, 400 ఏళ్ల క్రితమే పునాది పడిందన్నారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఐటీకి శ్రీకారం చుడితే తర్వాతి ముఖ్యమంత్రులు దీనిని మరింత అభివృద్ది చేశారన్నారు. నేతల మధ్య రాజకీయంగా సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నప్పటికీ అభివృద్దిని కొనసాగించడం వల్లే అంతర్జాతీయ మహానగరంగా ఎదిగిందని సీఎం స్పష్టం చేశారు. వచ్చే 10 ఏళ్లలో తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాజకీయపరమైన, పరిపాలనపరమైన భిన్న అభిప్రాయాలు ఉన్న హైదరాబాద్ నగర అభివృద్ధిలో భేదాభిప్రాయాలు లేకపోవడం వల్లనే హైదరాబాద్ నగరం ప్రపంచంతో పోటీ పడుతుంది. ఇక ముందు అంతకంటే వేగంగా ఈ హైదరాబాద్ నగరాన్ని విస్తరించడానికి, ఈ 3 నగరాలు మన రాబోయే అవసరాలను తీర్చడానికి అవకాశం ఉందో లేదో అన్న ఆలోచనతోటి ఈ రోజు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కు కూతవేటు దూరంలో, హార్డ్లీ 20 minutes డ్రైవ్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఒక కొత్త నగరం, 4th సిటీ, ఫ్యూచర్ సిటీని మా ప్రభుత్వం నిర్మించాలనుకుంటుంది. ఈ 4th సిటీ, ఫ్యూచర్ సిటీ చైనా +1 కంట్రీ కోసం అమెరికా, సౌత్ కొరియా, ఇతర దేశాలు ఏదైతే చూస్తున్నాయో ఈ అన్ని ప్రశ్నలకు సమాధానంగా 4th సిటీ మేము ఫ్యూచర్ సిటీగా ఏదైతే నిర్మించాలనుకుంటున్నామో అదే సమాధానం చెప్తుంది. ప్రభుత్వం మారిన విధానాలలో మార్పు లేదు. ఇంకా వేగంగా, ఇంకా పారదర్శకంగా, ఇంకా పట్టుదలతో మా ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటుంది. మై విజన్ ఈజ్ టు మేక్ తెలంగాణ $1 ట్రిలియన్ ఎకానమీ ఇన్ నెక్స్ట్ 10 years. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారడం వల్ల పెట్టుబడులు తరలిపోయాయని కొందరు చెబుతున్నారని, కానీ తమకు పొరుగు రాష్ట్రాలతో పోటీ కాదని రేవంత్ స్పష్టం చేశారు. అత్యున్నత స్థాయి మౌలిక సదుపాయాలతో ఉన్న హైదరాబాద్ లాంటి మహానగరం పొరుగు రాష్ట్రాల వద్ద లేదని స్పష్టం చేశారు. చాలా మంది మిత్రులు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారంగానే తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు పోటీ ఉంటుంది, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు తరలిపోతాయేమో అని ఒక చర్చ. నేను ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. నా పోటీ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుతో కాదు. నా పోటీ ప్రపంచంతోనే. హైదరాబాద్ నగరం నా దగ్గర ఉంది. ఈ ప్రాంతం పక్క రాష్ట్రాలతో పోటీ పడే ఆలోచన నుంచి ప్రపంచంతో పోటీ పడడానికి ఎప్పుడో మా ఆలోచనను మేము విస్తరించుకున్నాము. ప్రపంచం అవసరాలు తీర్చడానికి ఈరోజు మేము 4th సిటీని
ఒక ఫ్యూచర్ సిటీగా మేము డిజైన్ చేస్తున్నాము. కాబట్టి ఈరోజు మాకు పక్క రాష్ట్రాలతో ఎలాంటి పోటీ లేదు. పక్క రాష్ట్రాల దగ్గర ఈ దేశంలో ఎవరి దగ్గర హైదరాబాద్ నగరం లేదు. పక్క రాష్ట్రాలు పక్క ముఖ్యమంత్రుల దగ్గర ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ లేదు. అన్నిటికంటే ఇక్కడున్న ఎన్విరాన్మెంట్ ఈ దేశంలోనే ఎక్కడా లేదు. ఇక్కడున్నంత శాంతి భద్రతలు, ప్రశాంతంగా ఉండడం, ఇక్కడ ఎక్కడి నుంచి అయినా కనెక్ట్ కావడానికి అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర ఉన్నది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, మీ పెట్టుబడులకు భద్రత ఉంటుంది, మీ పెట్టుబడులకు లాభము ఉంటుంది. మీకు కావాల్సిన సాంకేతిక నైపుణ్యాన్ని అందించే యువశక్తి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన యువశక్తి తెలంగాణ నిర్మాణంలో ముందుకు వస్తారు. ఎవరు వచ్చినా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వాళ్లకు రక్షణ ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను స్పష్టంగా పెట్టుబడిదారులకు నేను హామీ ఇస్తున్నా. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సీతారామ ఎత్తిపోతలకు సర్వం సిద్దమైంది. రేపు సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించారు. వైరా వేదికగా నిర్వహించే సభలో 3వ విడత రుణమాఫీని ప్రారంభించి రైతులతో సమావేశం కానున్నారు. ఒకే రోజు 2 కార్యక్రమాలను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలోని లక్షలాది ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో నిర్మించిన సీతారామ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. గురువారం మధ్యాహ్నం కొత్తగూడెం జిల్లా పూసుగూడెం చేరుకోనున్న సీఎం సీతారామ ప్రాజెక్టు వద్ద పైలాన్ ఆవిష్కరించి మోటార్ స్విచ్ ఆన్ చేయనున్నారు. అనంతరం మంత్రులతో కలిసి గోదావరి జలాలకి పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి నేరుగా వైరాలో జరగనున్న బహిరంగ సభకు హాజరవుతారు. ఆ బహిరంగ సభ వేదికపై నుంచే 3వ విడత రైతు రుణమాఫీని రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మొదటి మోటార్ స్విచ్ ఆన్ చేసి ట్రయల్ రన్ నిర్వహించి పరిశీలించారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజునే సీతారామ ప్రాజెక్టు ప్రారంభించడం శుభసూచకమని తుమ్మల పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు వరంగల్ జిల్లాకి, నల్గొండ జిల్లాకి కూడా గోదావరి నదీ జలాలను తరలించేటటువంటి ఉద్దేశంతో అనేక ప్రభుత్వాలు ప్రయత్నం మీదట తెలంగాణ ప్రభుత్వం గోదావరి జలాల్ని ఖమ్మం భూభాగానికి తీసుకెళ్తున్నాం. కేవలం 30-35% పనులు పూర్తయినాయి. మిగతా పనులు పూర్తి చేయాలంటే జిల్లా యంత్రాంగం 2 జిల్లాలు కలిసి ఉమ్మడిగా అన్ని డిపార్ట్మెంట్లని అనుసంధానం చేసుకుని ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్ని సస్యశ్యామలం చేసేటటువంటి గోదావరి జలాల్ని సాధించుకునేటటువంటి శుభ సందర్భం. వైరాలో జరగనున్న బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఖమ్మం కలెక్టర్ ముజిమిల్ ఖాన్ పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటనకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. దాదాపు ఒక 45,000 నుంచి 50,000 మంది రైతులతో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకే మనకి దాదాపు 80,000 మంది రైతులకి ఈ మొదటి విడతలో, 2వ విడతలో వాళ్ళు రుణమాఫీ పొందున్నారండి. 3వ విడతలో సుమారు 40,000 మందికి అందుతుందనే అంచనా. వాళ్ళకి డబ్బులు కూడా మేము పంపించడానికి తయారుగా ఉంటాం. దాదాపు ఒక 1.5-2 గంటల వరకు పబ్లిక్ తో ఇంటరాక్షన్ ఉంటుంది సీఎం సార్ది. అంటే ఉద్దేశం ఈ కార్యక్రమాన్ని ఒకవైపు రుణమాఫీ, ఒకవైపు రైతు లబ్ధి, ఈ రెండింటిని మేము ఈ కార్యక్రమంలో ప్రదర్శించుకోవడానికి తయారుగా ఉన్నాం. వివిధ అంశాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు 30 స్టాళ్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. సీతారామ ప్రాజెక్టుపై హరీష్ రావు చెప్పిన మాటలకు ఒక మంత్రి కంటతడి పెట్టడం చూస్తే ఆశ్చర్యం వేస్తుందని బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ హయాంలో సీతారామ ప్రాజెక్టు పనులు దాదాపుగా పూర్తయ్యాయని, కనీసం బటన్ నొక్కేటప్పుడైనా కేసీఆర్ కష్టం గురించి చెప్పాలని మంత్రులకు సూచించారు. కాలువలు తవ్వకముందే మొబిలైజేషన్ అడ్వాన్సులు చెల్లించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలదని ఆరోపించారు. ఎవరి హయాంలో తెలంగాణ ప్రాజెక్టులు పూర్తయ్యాయో చర్చకు రావాలని జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు. ఆ బటన్ నొక్కినప్పుడు చెప్పు, ఇది కేసీఆర్ కష్టం, మీరేం చేయాలి, అంత మేమే చేసినాం, ఎక్కడ ఒక అనుమతి లేదు, అన్ని అనుమతులు మేమే తెచ్చినాం, హరీష్ రావు గారు మాట్లాడింది మాకు బాధ కలిగింది, కళ్ళు తెరుస్తున్నారు. ఆశ్చర్యంగా ఉంది. ఇలా ఏమైనా ఒక అన్పార్లమెంటరీ వర్డ్ ఏదన్నా ఒకటి, ఏదో ఒక బూత్ మాట వచ్చిందా? ఎందుకో మీ కళ్ళ ముందే కూలిన దాని మీద చర్యలు లేవు, సప్పుడు లేదు. ఏం జరుగుతుంది? ఏం మతలబులు జరుగుతున్నాయి? మేము ఇచ్చిన ఉద్యోగాల్ని ఆఖరినాడు వచ్చి చేతికి ఇగో నేనే ఇచ్చిన, మేము పూర్తి చేసిన ప్రాజెక్టుకి బటన్ నొక్కి మేమే చేసినాం, హాస్టల్లో పరిశుభ్రత లేకపోతే దీనికి కారణం మీరు. ప్రజలు ఏమనుకుంటారని సోయి ఉండాలి కదా. మీరు వచ్చిన తర్వాత కేంద్రానికి రాసిన ఉత్తరం ఉందా? ఇరిగేషన్ రంగం పైన ఒక్క రోజు నువ్వు మీ ముఖ్యమంత్రి అధికారులు పిలిచి కూర్చొని రివ్యూ చేసినరా? అవసరమైన కాడ కమిషన్లు ఇచ్చుడు, అవకాశం వచ్చిన కాడ జుట్టుబట్టి కమిషన్లు గుంజుడు మీకు అలవాటు. ప్రాణహిత చెవెళ్ళ మొదలు పెట్టినమని చెప్పి ఒక ప్రాజెక్టు 16 చోట్ల ఫౌండేషన్ వేసిన చరిత్ర మీది. ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తాడా, బట్టి విక్రమార్క వస్తాడా, లేదా ముఖ్యమంత్రి వస్తాడా? చేద్దామా చర్చ? రావాలి చర్చకు దమ్ముంటే.
ఉద్యోగాల విషయంలో చర్చకు వస్తారా? ప్రాజెక్టుల విషయంలో చర్చకు వస్తారా? ఇక మీరు మేమేందో ప్రాజెక్టులు మేమే చేసినాం, 8 నెలలనే కట్టేసినాం, మీరు 30% కడితే మేము 70% కట్టినాం చూపిస్తారా? ఒక్క రూపాయి మీరు ఖర్చు పెట్టి పని చేయించింది. ఇవాళకి కూడా ఇంకా కాళేశ్వరం నీళ్ళు రావాలని మొత్తుకుంటున్నారు ప్రజలు. ఇచ్చే అవకాశం ఉంది. అయినా మీ దుర్మార్గపు ఆలోచనలతోని కేసీఆర్కి ఎక్కడ మంచి పేరు వస్తుందో అని చెప్పి ఎల్లంపల్లి నుంచే తేవాలే 140 టీఎంసీలు నీళ్ళు నిల్వ చేయడానికి కేసీఆర్ ఏదైతే ప్రాజెక్టులు పూర్తి చేసిండో అన్ని నింపాలి. దాంతోపాటు ఎన్ని నియోజకవర్గాలు ఉండే చెరువులను కూడా నింపాలి. సీతారామ విషయంలో నిన్న మొన్న మంత్రులు మాట్లాడిన ప్రతి అక్షరం అబద్ధం. హరీష్ రావు గారు మాట్లాడిందమ్మే మేము ఇప్పుడు కూడా నిలబడి ఉన్నాం, మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం ఎక్కడైనా సరే. శాసన మండలి సభ్యుల నియామకంపై రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు హైకోర్టు ఇచ్చిన ఆ ఆదేశాలపై స్టే ఉంటుందని స్పష్టం చేసింది. తమ నియామకాన్ని పక్కన పెట్టి కొత్తగా ఎమ్మెల్సీలను గవర్నర్ కోటాలో ఎంపిక చేయడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ప్రసన్న బాలచంద్ర వరేళ్లతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా స్టే విధించాలని పిటిషనర్లు చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చిన ధర్మాసనం కొత్త నియామకాన్ని అడ్డుకుంటే గవర్నర్ ప్రభుత్వ హక్కులు హరించినట్లే అవుతుందని పేర్కొంది. ఎప్పటికప్పుడు నియామకాలు చేపట్టడం ప్రభుత్వ బాధ్యతన ధర్మాసనం ప్రభుత్వం గవర్నర్ తీసుకునే నిర్ణయాలు తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసిన ధర్మాసనం ప్రతివాదులైన గవర్నర్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచేందుకు ప్రభుత్వం చర్చలు జరుపుతోందని, త్వరలోనే విద్యార్థులకు శుభవార్త చెబుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేటలో ఇష్టాగోష్ఠిలో మాట్లాడిన మంత్రి రాష్ట్రంలోని గురుకుల హాస్టళ్లలో సమస్యలను పరిష్కరించేందుకు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రతి జిల్లాలో కలెక్టర్లు, శాసనసభ్యులు, విద్యాశాఖ అధికారులు వసతి గృహాలు సందర్శించి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వం తరఫున మెస్ ఛార్జీలు పెంచేటువంటి దాని మీద నిర్ణయం కొరకు చర్చ జరుగుతూ ఉంది. దానికి కమిటీ తీసుకుని ఒక కమిటీ వేసుకుని ధరల పెరుగుదలకు అనుగుణంగా వాళ్ళకు కూడా మెస్ ఛార్జీలు పెంచబోతా ఉన్నాం. ప్రభుత్వం ఇది ఒక పెద్ద శుభవార్త. రాష్ట్రంలో చదువుతున్న అనేక లక్షల మంది పిల్లలందరికీ మెస్ ఛార్జీలు పెంచబోతున్నాం అనేది ఒక శుభవార్త చెప్తా ఉన్నాం. కాబట్టి వాటికి సంబంధించి నిధులు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయాలనేది 5,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఈ సంవత్సరానికి. గురుకులాలు కావచ్చు, ఇతరత్ర అనేక 90% ప్రైవేట్లో ఉన్నాయి. వాటన్నిటికీ స్థలాల కేటాయింపు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్కి ఒక ఆదేశం. ప్రతి ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి కిరాయిలో ఉన్న వాటన్నిటికీ వెంటనే స్థలాలను గుర్తించి స్థలాల కేటాయింపు వెంటనే జరగాలి. దానికి అనుగుణంగా భవన నిర్మాణాలకు నిధులు కేటాయిస్తాం. హైటెక్ సిటీ ప్రాంతంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ హైదరాబాద్లోని మిగతా ప్రాంతాలపై లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలను రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ మాత్రమే కాదని అంబర్పేట్, ముషీరాబాద్, సనత్ నగర్, నాంపల్లి వంటి ప్రాంతాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలన్నారు. భాగ్యనగరంలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా పడకేసిందని, సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని ప్రభుత్వానికి కిషన్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ నగరంలో ఈరోజు ఒకటే నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అనేక బస్తీలలో ఈరోజు డ్రైనేజ్ ఓవర్ఫ్లో అయి ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. త్రాగునీటి పూర్తిగా కలుషితమై వస్తా ఉంది. హైదరాబాద్ నగరానికి కేటాయించినటువంటి నిధులను ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గాని, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ గాని ఈ రెండు కూడా నిధుల కొరతో కుదేలవుతా ఉన్నాయి. హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ కాదు. హైదరాబాద్ అంటే మషీరాబాద్, హైదరాబాద్ అంటే అంబర్పేట, హైదరాబాద్ అంటే సికింద్రాబాద్, సనత్ నగర్. ఈ బస్తీలలో ప్రజలు చాలా రకాల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కాబట్టి కనీస సౌకర్యాలు కల్పించడం కోసం నిధుల కేటాయింపు పెంచాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. సుంకిశాల ఘటనపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్ ను బదిలీ చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఆదేశాలు జారీ చేశారు. సుంకిశాల ప్రాజెక్టులో సైడ్ వాల్ కూలిన ఘటనపై జలమండలి ఎండీ ఉన్నత స్థాయి అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ విచారణ జరిపి నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. నివేదిక ఆధారంగా విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంది. ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ సర్కిల్ 3లో పనిచేస్తున్న సీజీఎం కిరణ్ కుమార్, జీఎం మరియా రాజ్, డీజీఎం ప్రశాంత్, మేనేజర్ హరీష్ లను సస్పెండ్ చేసింది. అలాగే నిర్మాణ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
10 ఏళ్లు పచ్చగా కలకల్లాడిన పల్లెలు, ప్రగతి పదంలో దూసుకుపోయిన పట్టణాలు కాంగ్రెస్ పాలనలో సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. దోమల మందుకు నిధుల్లేక పంచాయతీల్లో డెంగ్యూ, మలేరియా విజృంభిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బారాస హయాంలో పంచాయతీలకు ప్రతి నెలా టంచన్గా 275 కోట్లు విడుదల చేశామని, ఇప్పుడు పెండింగ్ బిల్లులు అడిగితే మాజీ సర్పంచ్లను అరెస్ట్ చేస్తున్నారని ఆక్షేపించారు. మున్సిపాలిటీలో 1200 కోట్లకు పైగా ఉన్న పెండింగ్ బిల్లులను ఇంకెప్పుడు విడుదల చేస్తారని ప్రశ్నించారు. పురపాలక శాఖను ఇప్పటికైనా గట్టెక్కించే ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా అని కేటీఆర్ నిలదీశారు. అటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే 50,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకురావడంపై కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చెప్పిన మార్పు ఇదేనా అంటూ ప్రశ్నించారు. ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా లేకుండా 50,000 కోట్ల రూపాయలు అప్పు తేవాల్సిన అవసరం ఏమొచ్చిందని కేటీఆర్ అడిగారు. రాష్ట్ర సంపద పెంచిన భారాసపై అప్పులు చేశారంటూ తప్పుడు ప్రచారం చేశారని దుయ్యబట్టారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని, సరైన సమయంలో కాంగ్రెస్ కు ఖచ్చితంగా బుద్ధి చెబుతారని ధీమా వ్యక్తం చేశారు. చెరువులు, కుంటలను ఆక్రమించిన వారిపై ఉక్కుపాదం మోపాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎర్రగుంట చెరువు కబ్జాపై వచ్చిన ఫిర్యాదు మేరకు రంగనాథ్ ఆకస్మికంగా పర్యటించారు. ఎర్రకుంట చెరువు పక్కన ఉన్న స్ప్రింగ్ వ్యాలీ విల్లాలు పరిశీలించారు. ఫిర్యాదుదారు నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత 10 ఏళ్లలో చెరువుల FTL బఫర్ జోన్లను ఆక్రమించి బహుళ అంతస్తు నిర్మాణాలు చేపడుతున్నట్లు ఫిర్యాదులు అందడంతో ఆకస్మికంగా పర్యటించినట్లు తెలుస్తోంది. భవిష్యత్ తరానికి చెరువులను, భూగర్భ నీటి నిలువలను యథాతథంగా ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు రంగనాథ్ తెలిపారు. ఆక్రమణలకు పాల్పడిన వారి ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. హైదరాబాద్ ఉప్పల్ మెట్రో స్టేషన్ సమీపంలో ఉచిత పార్కింగ్ ఎత్తివేయడంపై ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఇన్నాళ్లు ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించగా మెట్రో యాజమాన్యం ఏకంగా 40 రూపాయలు వసూలు చేస్తోందని ఆరోపించారు. ఇదే విషయంపై మెట్రో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసే తమకు పార్కింగ్ ఫీజు భారంగా మారిందని వాపోయారు. ఇప్పటికైనా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ మెట్రో రైల్లో ప్రయాణించే వారికి L&T సంస్థ షాక్ ఇచ్చింది. ఇకపై వాహనాలతో వచ్చి మెట్రో స్టేషన్లో పార్కింగ్ చేసి వెళ్లాలంటే ఖచ్చితంగా డబ్బులు చెల్లించాల్సిందేనని L&T ప్రకటించింది. మొత్తం 3 కారిడార్లలో 50 స్టేషన్లు ఉండగా 40 స్టేషన్ల వద్ద వాహనాల పార్కింగ్ సదుపాయం ఉంది. అందులో చాలా స్టేషన్లలో ఇప్పుడే పెయిడ్ పార్కింగ్ అమలు చేస్తుండగా నాగోల్ నుంచి మియాపూర్ కారిడార్లో చివరి స్టేషన్ల వద్ద ఉచిత పార్కింగ్ సదుపాయాన్ని కల్పించారు. అనూహ్యంగా ఆ 2 చివరి స్టేషన్లలోనూ ఉచిత పార్కింగ్ సదుపాయాన్ని ఎత్తివేస్తూ డబ్బులు వసూలు చేయడంపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నాగోల్, మియాపూర్ స్టేషన్లలోనూ ఆగస్టు 25 నుంచి పెయిడ్ పార్కింగ్ అమలు చేస్తామని మెట్రో రైల్ సంస్థ స్పష్టం చేసింది. పార్కింగ్ ప్రదేశాల్లో మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు పెయిడ్ పార్కింగ్ తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. ద్విచక్ర వాహనాలు, కార్ల పార్కింగ్ కోసం స్పష్టమైన సూచనలు చేయడంతో పాటు 24 గంటలు సీసీ కెమెరాల నిఘా, సులభమైన పద్దతిలో చెల్లించే విధానాలు, బయో టాయిలెట్స్ సౌకర్యం కల్పించేందుకు పార్కింగ్ రుసుము తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. ఖనిజ భూములు, గనులపై రాయల్టీ విషయంలో రాష్ట్రాలకు భారీ విజయం దక్కింది. 2005 నుంచి రాయల్టీ బకాయిలను కేంద్రం నుంచి రాష్ట్రాలు కోరవచ్చని సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. రాయల్టీపై ఇటీవల ఇచ్చిన తీర్పును ఈ ఏడాది జులై 25 నుంచే అమలు చేయాలన్న కేంద్రం అభ్యర్థనను సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తిరస్కరించింది. కేంద్రం గనుల కంపెనీలు ఇవ్వాల్సిన బకాయిలను రానున్న 12 ఏళ్లలో దశలవారీగా చెల్లించాలని స్పష్టం చేసింది. అలాగే వీటిపై ఎలాంటి పెనాల్టీలు విధించొద్దని రాష్ట్రాలను ఆదేశించింది.
వివరించింది. ఖనిజాలు, ఖనిజ నిక్షేపాలు గల భూములపై రాయల్టీ విధించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని 1989లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ వేరువేరు రాష్ట్రాలు వేసిన పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం గనులు, ఖనిజాలపై రాయల్టీ వసూలు చేసుకునే అధికారం రాష్ట్రాలకే ఉందని జూలై 25న తీర్పునిచ్చింది. ఈ తీర్పును 1989 నుంచే వర్తింపజేయాలని కొన్ని రాష్ట్రాలు కోరగా కేంద్రం వ్యతిరేకించింది. జూలై 25 నుంచే తీర్పును వర్తింపజేయాలని కోరుతూ కేంద్రం వేసిన పిటిషన్పై విచారణను జూలై 31న ముగించిన ధర్మాసనం ఇవాళ తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో ఒడిశా, జార్ఖండ్, బెంగాల్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలకు లబ్ది కలగనుంది. ఢిల్లీలో జరిగే 78వ స్వాతంత్ర్య వేడుకలకు సర్వం సిద్దమైంది. ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 11వసారి ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. 2047 వికసిత భారత్ థీమ్తో జరుగుతున్న ఈ వేడుకల్లో దాదాపు 6,000 మంది ప్రత్యేక అతిథులు ఆహ్వానించారు. వీరిలో రైతులు, యువత, గిరిజన సంఘాలు, మహిళలతో సహా వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. జాతీయ ఉత్సవాల్లో ప్రజా భాగస్వామ్యాన్ని పెంచాలనేది లక్ష్యమని కేంద్రం తెలిపింది. 78వ స్వాతంత్ర్య వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగే ఈ వేడుకలకు సర్వం సిద్దమైంది. ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత తొలిసారి వేడుకలు జరగనున్నాయి. మోదీ 11వసారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నారు. ఈ ఏడాది వేడుకలకు దాదాపు 6,000 మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించినట్లు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనను విడుదల చేసింది. వీరిలో రైతులు, యువత, మహిళలు, గిరిజన సంఘాల నాయకులు సహా అనేక మందికి ఆహ్వానం పంపారు. జాతీయ ఉత్సవాల్లో ప్రజా భాగస్వామ్యాన్ని పెంచాలనే లక్ష్యంతో 6,000 మందికి ఆహ్వానం పంపినట్లు కేంద్రం తెలిపింది. 2047 వికసిత థీమ్తో ఈ ఏడాది 15 ఆగస్టు వేడుకలు జరగనున్నాయి. భారత్ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఈ వేడుకలు పునరుత్తేజాన్ని అందిస్తాయని తెలిపింది. అలాగే ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొన్న మొత్తం 117 మంది అథ్లెట్లు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. వేడుకలకు హాజరయ్యే ప్రత్యేక అతిథులను 11 బృందాలుగా విభజించారు. ఈ వేడుకల్లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 2,000 మంది సంప్రదాయ దుస్తుల్లో కనువిందు చేయనున్నారు. ఉదయం ఎర్రకోట వద్దకు చేరుకోనున్న ప్రధానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని అధికారిక బృందం స్వాగతం పలకనుంది. అనంతరం రక్షణ దళాలు ఇచ్చే గౌరవ వందనాన్ని ప్రధాని స్వీకరించనున్నారు. ఆ తర్వాత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నారు. 2 అధునాతన తేలికపాటి ధృవ హెలికాప్టర్లు పూల వర్షాన్ని కురిపించనున్నాయి. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా సీనియర్ దౌత్యవేత్త పర్వతనేని హరీష్ నియమితులయ్యారు. ఈ మేరకు విదేశీ వ్యవహారాల శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం జర్మనీలో దౌత్యవేత్తగా పనిచేస్తున్న ఆయన త్వరలో కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు. 1990 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి అయిన హరీష్ కీలక విభాగాల్లో పనిచేశారు. 2021 నవంబర్ 6న జర్మనీలో భారత రాయబారిగా నియమితులయ్యారు. పర్వతనేని హరీష్ హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్లో గోల్డ్ మెడల్ సాధించారు. 15 ఆగస్టు వేడుకలకు ముందు జమ్మూ కశ్మీర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ సైనికాధికారి అమరుడు కాగా మరో 4 ముష్కరులు హతమయ్యారు. ఓ పౌరుడు కూడా గాయపడినట్లు అధికారులు తెలిపారు. దోడా జిల్లాలోని శివగఢ్, అస్సార్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం మేరకు జమ్మూ కశ్మీర్ పోలీసులు, సైన్యం కలిసి సంయుక్తంగా నిర్బంధం తనిఖీలు చేపట్టాయి. ఈ సందర్భంగా ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురుకాల్పులు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా గాయపడిన సైనిక కెప్టెన్ను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు చెప్పారు. ఈ కాల్పుల్లో 4 ముష్కరులు కూడా హతమైనట్లు తెలిపారు. ఘటనా స్థలం నుంచి M4 కార్బన్ రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ప్రకటించారు.